కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి హాట్ కామెంట్స్ చేశారు. ఖమ్మం పార్లమెంటుకు పోటీ చేస్తానని రేణుకా చౌదరి అడిగితే కాదని వారు లేరన్నారు. ఖమ్మం పార్లమెంటు నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కోరామని చెప్పారు. ఆమె తన నిర్ణయం చెప్పలేదని తెలిపారు. సోనియా గాంధీ పోటీ చేయకపోతే అభ్యర్థి తానే అంటున్న రేణుకా చౌదరితో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం పార్లమెంట్ సీట్ హాట్ సీట్ గా మారింది. రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. సొంత పార్టీ నేతలే ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే ముగ్గురు మంత్రుల వారసులు ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో రేణుకా చౌదరి తాను సీటు అడిగితే ఇవ్వననే ధైర్యం ఎవరికి ఉంది అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీశాయి. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మాజీ కేంద్ర మంత్రిగా ఖమ్మం నుంచి బాధ్యతలు చేశారు, మంత్రిగా కొనసాగారు, ఎంపీగా పోటీ చేశారు గతంలో. ఇప్పుడు తాజాగా రాష్ట్రం వచ్చిన తర్వాత, అంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోటీ చేసే విషయంలో సోనియా గాంధీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. మీరు ఆహ్వానించారా లేక తెర మీదకి తీసుకొచ్చారా? ఎవరు? హలో, అన్నిటికంటే ఫస్ట్ నేనే ఖమ్మం జిల్లాలో పోటీ చేయాలనేది. అఫ్ కోర్స్ ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ పీఈసీలో మేము తీర్మానం చేయటం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి కోరిక పేర అందరూ కూడా ఈ తీర్మానం చేయటం, సోనియా గాంధీ గారికి మేము చెప్పటం. కాకపోతే ఖమ్మం నుంచి చేయాలనేది నా వ్యక్తిగత కోరిక. ఎందుకంటే లాస్ట్ 2 times పోటీలో కూడా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లా అనేది మేము నిరూపించాం. మాకు 6 మంది ఎమ్మెల్యేస్ లేకపోయినా, ఎవరు స్టార్ క్యాంపెయినర్ రాకపోయినా మేము గెలిపించుకున్నాం. కాబట్టి ఆ హక్కుతో మేము మేడంని అడుగుతున్నాం. ఎందుకంటే ఇది ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లా అనే నినాదాన్ని శాశ్వతంగా అలాగే నిలబడిపోవాలనే కోరిక. మేడం గారు వస్తే మాకందరికీ ఈ జిల్లా డెవలప్మెంట్ బ్రహ్మాండంగా జరుగుతుంది. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల వారసులు కూడా తమ బరువులో నిలవబోతుందని సోషల్ మీడియా వేదికగా ప్రచారం కొనసాగుతుంది. ఎలా చూడాలంటారు దాన్ని? మీరు చేసే ప్రచారం, మీరు మీడియా వాళ్ళు చేసే ప్రచారం, ఇప్పటి వరకు నాకు ఎవరు కూడా నాతో వ్యక్తిగతంగా ఎవరూ మాట్లాడలేదు. నేను ఎవరికి చెప్పలేదు నేనే నిలబడతానని నేను అనలేదు. కాబట్టి ఇవన్నీ ఊహాగానాలు సహజం, నడుస్తూ ఉంటాయి. కాంగ్రెస్ హిందూ వ్యతిరేకి అని ప్రచారం చేస్తున్న బీజేపీలు ఏమంటారు? అంటే వాళ్ళకి పేటెంట్ రైట్ ఉందా? హిందూయిజం పైన వాళ్ళు పేటెంట్ ఉందా? వాళ్ళకి ఏం తెలుసండి? మేం భద్రాచలం శ్రీరాములు వారి ఆశీస్సులతో ఇంతవరకు మేము బతుకుతున్నాం. సీతమ్మ అక్కడ పరసాల్లో ఉంది. వీళ్ళకి అసలు ఈ చరిత్ర తెలుసా అండి? కొత్త గుడి కట్టి నువ్వు పేల్తా ఉంటే మేమేం చేస్తాము? ఇది పౌరాణిక గుడి ఇక్కడే ఉంది. మేము ప్రతిసారి ఇక్కడ ఆయనకి కళ్యాణానికి మేము ఆ అక్షంతులు తీసుకొని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మేము పంపుతూ ఉంటాం. వీళ్ళకి ఏం తెలిసి కల్చరు ఇది? బీజేపీ డస్ నాట్ హ్యావ్ ద పేటెంట్ రైట్ ఆన్ హిందూయిజం. వాళ్ళు ఎవరు చెప్పడానికండి? యూస్లెస్ ఫెలోస్. వీళ్ళెవరు మాకు సర్టిఫికేట్ ఇవ్వడానికి? మీరు వెళ్ళండి, మీకు వస్తే చేసుకోండి. అంతేగాని మేము వచ్చామా రామా, మేము రాకపోతే ఇది లేకపోతే అది అని చెప్పడానికి నీకు లేదు. ఆ శ్రీరాములు వారే మమ్మల్ని రక్షిస్తారని నీతో ఏమవుతుందో నువ్వు చూస్తూ. మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర రాజకీయాల్లో సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేయాలని తమంతా కోరుకున్నాం. దానికి సంబంధించి సోనియా గాంధీ నుంచి మౌఖిక ఆదేశాలు వస్తే ఇక్కడ నుంచి పోటీ చేస్తే చాలా సంతోషపడతానను ఖమ్మం ఆడపడుచుగా ఉన్న రేణుకా చౌదరి పోటీ చేయాలని ఆలోచనే లేదు. ఎందుకంటే సోనియా గాంధీ పోటీ చేసిన తర్వాత తనతోనే తన జీవిత ప్రస్థానం కొనసాగుతుందని చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 TV ఖమ్మం.